షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి అన్నప్పుడు మీనరాశిలో మార్చి 30వ తేదీన ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి అప్పటి నుంచి ఎలా ఉంటుంది పరిస్థితులు అంటే కాలస్తంభన జరుగుతుంది. విపరీతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి 2019 చివరిలో మనకి షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కోవిడ్ లాంటి వైరస్ వచ్చింది. అంతకు ముందర మనకి వచ్చినప్పుడు అందరికీ ఉద్యోగాలు 2008 ప్రాంతంలో వచ్చినప్పుడు అందరికీ సాఫ్ట్వేర్ అంతా కూడా డౌన్ అవటం అనేది ఒక్కసారి జరిగింది. అట్లా మనం చూసినప్పుడు ఒక తుఫాన్ల రూపంలోనూ ఒక భూకంపాల రూపంలోనూ లేదా ఏదైనా విపత్కర పరిస్థితుల రూపంలోనూ కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు స్తంభిస్తాయి. అందరూ కూడా ఒక వ్యాకులతమైనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి ఈ షష్టగ్రహ కూటమి ఈ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రధానంగా ఏప్రిల్, మే, జూన్లో ఈ ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.